స్పేస్ సెక్టార్లో రోజసీ రంగంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఇంకెంతో దూరం లేదు మీరు కూడా సొంత ఉపగ్రహాన్ని కలిగి ఉండడం. ఇది మీకు సైన్స్ ఫిక్షన్ లాగా కనబడుతుంది, కానీ స్పేస్ టెక్నాలజీలో జరుగుతున్న ప్రోగ్రెస్ను కనుక మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే నెక్స్ట్ 10 yearsలో బహుశా ఒక ఐఫోన్ ఖర్చుతో మనము సొంత ఉపగ్రహాన్ని కలిగి ఉండవచ్చేమో. ఖర్చు ఈ 10 ఏళ్లలో ఐఫోన్ ఖర్చుతో చేయలేకపోతే 20 ఏళ్ళు పట్టవచ్చు, కానీ ఖచ్చితంగా 10 ఏళ్లలో యూ కెన్ బిల్డ్, లాంచ్ అండ్ ఆపరేట్ అండ్ ఓన్ ఏ శాటిలైట్. ఒక ఉపగ్రహాన్ని మీరు ఒక కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఒక ఐఫోన్ లాగా, ఒక టీవీ సెట్ లాగా, ఒక రిఫ్రిజిరేటర్ లాగా, ఒక ఇంట్లో ఉండే గృహోపకరణ ఎలక్ట్రానిక్స్ వస్తువులు లాగా మీకు సొంత కారు ఉన్నట్లు, సొంత వాహనాలు ఉన్నట్లు త్వరలో మీకు సొంత ఉపగ్రహం కూడా ఉంటుంది. ఇక మీరు మీ ఫోన్ సిగ్నల్స్కు, ఇంటర్నెట్కు మీరు ఎవరి మీద ఆధారపడరు. మీ ఓన్ శాటిలైట్ ఉంటుంది, మీరు ఓన్ శాటిలైట్తో ఆపరేట్ చేస్తూ ఉంటారు. సో ఇది ఎందుకు సాధ్యమవుతుంది? ఒకప్పుడు స్పేస్ అనేది ప్రభుత్వాల ఆధీనంలోనే ఉండేవి. ఇప్పుడు మన దేశంలో కూడా ప్రైవేట్ రంగంలో కూడా స్పేస్ ఎలో చేశారు. సో ప్రైవేట్ రంగంలో స్పేస్ ఎలో చేయడంతోనే రెవల్యూషనరీ చేంజెస్ వస్తాయి. చాలామంది ప్రభుత్వ రంగంలోనే అన్నీ ఉండాలి అని పాతకాలపు ఆర్థిక విధానాన్ని నమ్ముతారు. ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో కొన్ని అంశాల్లో బలమైన పాత్ర వహించాల్సిందే, ప్రజలకు విద్య, ఆరోగ్యం ఇలాంటి వాటిలో. కానీ ప్రభుత్వం రెగ్యులేటరీ బాధ్యత కూడా ఉండాలి, నియంత్రించే బాధ్యత అవసరం వస్తే. కానీ అన్నీ ప్రభుత్వమే చేయలేదు. ఇప్పుడు మీరు టీవీ ఛానళ్ళు ప్రభుత్వం కబందస్తాల నుంచి బయటపడ్డాక ఎన్ని టీవీ ఛానల్స్ వచ్చాయి చూడండి. గ్యాస్, అలాగే ఆటోమొబైల్. ఒకప్పుడు ఓ వాహనం, స్కూటర్ కావాలంటే నెలల తరబడి వెయిట్ చేయాలి, ఓ ఫోన్ కావాలంటే ఏళ్ళ తరబడి వెయిట్ చేయాలి, గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఏళ్ళ తరబడి వెయిట్ చేయాలి. కానీ గ్యాస్, ఫోను ప్రభుత్వ మానోపలి పోయింది. ప్రైవేట్ రంగంలో ఎంటర్ అయ్యాక ఇవాళ సామాన్యుడికి కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు రిసీవింగ్ కాల్ కూడా 15 రూపాయలు ఉండేవి, 10 రూపాయలు ఉండేది. బాగా డబ్బున్నవాడు మాత్రమే ఫోన్లు వాడేవాళ్ళు. ఇవాళ నిరుపేద కూడా ఒక స్మార్ట్ ఫోన్ వాడగలుగుతున్నాడు. కారణం టెక్నాలజీ అప్గ్రేడేషన్ కావడము, టెక్నాలజీ అడాప్షన్ కావడంతో టెక్నాలజీ చీపర్ అవుతుంది, యాక్సెసిబుల్ అవుతుంది. ఆల్రెడీ స్పేస్ ఎక్స్ వాళ్ళు ఇలా స్పేస్ రైడ్, రోజసీ టూరిజం, స్పేస్ టూరిజం మొదలుపెట్టారు. బుక్ చేసుకోవచ్చు నువ్వు స్పేస్కి వెళ్ళటానికి. యూ కెన్ బుక్ యువర్ టికెట్. అంటే రైల్లో, విమానంలో, బస్సులో, ఊబర్లో, ఓలాలో వెళ్ళినట్లు అంతరిక్షంలోకి కూడా నువ్వు వెళ్ళి రావచ్చు. అంతరిక్షంలో కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకొని రావచ్చు ఒక స్పేస్ షటిల్లో. అక్కడ దాకా టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు సొంత ఉపగ్రహాన్ని కూడా యూ కెన్ ఓన్ యువర్ శాటిలైట్. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే, ప్రైవేట్ కంపెనీస్ ఎప్పుడైతే ఎలో చేశారో, పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీస్ చిన్న స్టార్టప్లతో కూడా కొలాబరేట్ అవుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకు స్పేస్ టెక్నాలజీస్, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్, ఫాక్స్కాన్ లాంటి కంపెనీలు చిన్న చిన్న స్టార్టప్స్, లిటిల్ నోట్ స్టార్టప్స్, న్యూమాన్ స్పేస్, అలాగే బెర్లిన్లోని జర్మన్ బేస్డ్ స్టార్టప్ అయినటువంటి ఎక్సోలాంచ్ GmbH అనే కంపెనీతో కొలాబరేట్ అయ్యారు. ఈ స్టార్టప్స్ ఏం చేసినప్పుడు మనకు హైదరాబాద్లో కూడా స్పేస్ స్టార్టప్స్ వచ్చేసాయి. ఇది కాస్ట్ కటింగ్ పైన కేంద్రీకరిస్తున్నారు, ఇన్నోవేషన్, నవీన ఆవిష్కరణలను అందిస్తున్నారు. ఒకప్పటిలాగా ఒక శాటిలైట్ ప్రయోగిస్తే 20 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు, ఏడాది ఆ శాటిలైట్ సేవలు అందించినా చాలు. సో దానికి ఆ పాత శాటిలైట్లు అలాగే స్పేస్లో ఉండకుండా గార్బేజ్ కలెక్షన్ లాగా స్పేస్లో మిగిలిపోయిన ఈ స్పేస్ ప్రొడక్ట్స్ని కూడా తిరిగి భూమికి రప్పించి అది మళ్ళీ అంతరిక్షం అట్మాస్ఫియర్లోకి రావడంతోనే అది కాలిపోతుంది. దాన్ని స్పేస్ నుంచి విత్డ్రా చేసే కార్యక్రమం, అలాగే రీఎంట్రీ కార్యక్రమాలకు కూడా మొదలయ్యాయి.
స్పేస్ లాంచ్ను చాలా చీపర్ చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు నాసా, అమెరికాకి చెందిన నాసా 1981 నుంచి 2011 వరకు స్పేస్ షటిల్ ఒక శాటిలైట్ లాంచ్కు 2011 వరకు $64,000 వరకు కూడా ఖర్చు అయ్యేది. $64,000 ఒక శాటిలైట్ను మీకు లాంచ్ చేయాలంటే. అది ఎప్పుడైతే ఈ ప్రైవేట్ కంపెనీస్ ఎంటర్ అయ్యాయో, ఇప్పుడు ఉదాహరణకు స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9 2013లో మొట్టమొదటిసారిగా ఉపగ్రహం లాంచ్ చేసింది. అప్పుడు లాంచ్ కాస్ట్ను ఏకంగా $2,600 ఒక శాటిలైట్ లాంచ్ చేయాలంటే $64,000 నుంచి కాస్ట్ను $2,600 తగ్గించారు. ఇప్పుడు తాజాగా అయితే $1,500కే ఒక శాటిలైట్ లాంచ్ చేసే స్థాయికి ఈ ప్రైవేట్ కంపెనీ టెక్నాలజీని అప్గ్రేడ్ చేసింది అని అంటున్నారు. మీకు తాజాగా సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ వారు ఈ గణాంకాలను ఇచ్చారు. అంటే ఆ రకంగా స్పేస్ కాస్ట్ గణనీయంగా తగ్గుతుంది. ఇప్పుడు ఎక్సో లాంచ్ వాళ్ళు అందిస్తున్న ఇంకో కొత్త పద్ధతి ఏంటంటే, మీరొక్కరే శాటిలైట్ను ఓన్ చేసుకోలేకపోవచ్చు. శాటిలైట్లు ఏం చేస్తారంటే, శాటిలైట్లో తీసుకెళ్లేటువంటి కార్గో అంటే సామాను, దాన్ని పేలోడ్ అంటారు స్పేస్ సైన్స్లో. అంటే ఎంత బరువు కలిగిన సరుకులు తీసుకెళ్తుంది అది. ఆ పేలోడ్స్ 50 గ్రాముల పేలోడ్ కూడా, అంటే నార్మల్గా ఒక ఎవరేజ్ శాటిలైట్ వెయిట్లో 10%, అది 10% మాత్రమే. అలా 50 కిలోగ్రాముల దాన్ని కూడా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన కాస్ట్ ఒక కిలోగ్రామ్కు $64,000 అవుతుంది. అది దాన్ని $1,500 తగ్గించారు పర్ కిలోగ్రామ్ ఆఫ్ లాంచ్. సాధారణంగా ఒక శాటిలైట్ ఉండే వెయిట్లో ఇది 10%కే ఈ ప్రైవేట్ శాటిలైట్స్ను లాంచ్ చేస్తున్నారు. దాంతోపాటు ఎక్సో లాంచ్ చేస్తున్న కొత్త ఇన్నోవేషన్ ఏంటంటే, వారు ఒక శాటిలైట్ను మొత్తం నువ్వు ఓన్ చేసుకోకపోవచ్చు. నువ్వు ఏం చేయొచ్చు అంటే, ఒక 10 మంది క్లయింట్స్ కలిపి ఒక పేలోడ్ పెట్టచ్చు ఆ శాటిలైట్ పైన, ఆ రాకెట్ పైన ఒక పేలోడ్ పంపించచ్చు. అంటే ఆ రకంగా ఒక శాటిలైట్ టోటల్గా నువ్వు ఓన్ చేసుకోలేని పరిస్థితి, లాంచ్ను పెట్టుకోలేకపోతే ఒక 10 మంది కలిపి కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఉదాహరణకు నీకు సర్వర్ నువ్వు సొంతగా పెట్టుకోకపోతే సర్వర్ స్పేస్ను, ఒక సర్వర్లో కొంత స్పేస్ తీసుకుంటావు. అలాగే నీకు ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చాక సర్వర్ల మెయింటెనెన్స్ కూడా తగ్గిపోయింది. సో ఆ రకంగా సాధారణమైనటువంటి చిన్న బిజినెసెస్ కూడా మీకు సర్వర్లను, క్లౌడ్ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అది ఇప్పుడు ఒక పెద్ద స్టార్టప్ వెంచర్ అయిపోయింది. అంటే హౌ టు బ్రింగ్ క్లౌడ్ టెక్నాలజీస్ యాక్సెసిబుల్ టు స్మాలర్ బిజినెసెస్ అని. సో ఇలా రకరకాల ఇన్నోవేషన్స్ వల్ల స్పేస్ లాంచ్ చీప్ అయి, అది 10 ఏళ్లలోనో 20 ఏళ్లలోనో ఒక ఐఫోన్ ఓన్ చేసుకునే కాస్ట్లో మాకు సొంత శాటిలైట్ కలిగి ఉండవచ్చు. దిస్ మే లుక్ వెరీ ఆడ్. ఇప్పుడు మనకు ఆశ్చర్యం కలిగించేది నిజమా అని. కానీ సరిగ్గా ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి, ఎవరైనా ఊహించామా? ఒక సామాన్యుడి, అతి సాధారణ ఇంట్లో పనిచేసే మనిషి కావచ్చు, ఓ రిక్షా తొక్కేవారు కావచ్చు, ఒక స్వీపర్ కావచ్చు రోడ్డు పైన, వాళ్ళకు కూడా ఇవాళ స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఒక డ్రైవర్ కావచ్చు. డిడ్ ఎనీబడి ఇమాజిన్ ఇది అవుతుంది అనేటువంటి ఇయర్స్ క్రితం? అందువల్ల టెక్నాలజీ యొక్క అప్గ్రేడేషన్ అంత అద్భుతంగా ఉంటుంది. ఇలా ఇంటర్నెట్ చూడండి మీరు, డేటా ఎంత తగ్గిపోయింది. మాస్ యాక్సెసిబిలిటీ, అతి సాధారణ రోడ్డు పక్కన ఓ టీ షాప్ పెట్టుకొని చిన్న అమ్ముకునే హాకర్ కూడా తన కస్టమర్లు లేని సమయంలో డేటా ఆన్ చేసుకొని స్మార్ట్ ఫోన్లో వీడియోలు చూస్తున్నాడు. సో అందువల్ల టెక్నాలజీ మైండ్ బాగ్లింగ్, అంటే మనకు సంభ్రమాశ్చర్యాలని కలిగిస్తుంది. అందువల్ల బీ రెడీ. మీ జనరేషన్, మా జనరేషన్లోనే ఇది చూసే అవకాశం ఉంది. మీ జనరేషన్లో అయితే 100%, అంటే యంగర్ జనరేషన్, మీ జనరేషన్ అంటే ఇందులో అన్ని రకాల వాళ్ళు చూడొచ్చు. నా తర్వాత జనరేషన్లో అయితే సొంత ఉపగ్రహాల్ని ఒకటి కాదు, ఇప్పుడు ఇంట్లో 2 టీవీ సెట్లు ఉన్నట్లు, 3 ఫోన్లు ఉన్నట్లు, తండ్రి ఒక ఉపగ్రహం,
తల్లి ఒక ఉపగ్రహం, కొడుకు ఒక ఉపగ్రహాన్ని ఓన్ చేసుకుని ఆశ్చర్యపడాల్సిన లేదు. అందువల్ల ఇట్ ఈస్ నాట్ టూ ఫార్. 10 ఏళ్లలో యూ మే పరాస్ ఓన్ యువర్ ఓన్ శాటిలైట్. మీకు సొంత ఇల్లు ఉన్నట్లు, సొంత కారు ఉన్నట్లు, సొంత మొబైల్ ఫోన్ ఉన్నట్లు, సొంత ఉపగ్రహం కూడా ఉండబోతోంది.